25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో చాలా మొబైల్ ఫోన్సే ఉన్నాయి. మనకు వాటిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా, అలాగే 50 మెగాపిక్సెల్ సెన్సార్ని కూడా మనం చూస్తున్నాం. బట్ ఏ మొబైల్ ఫోన్లో కూడా మీకు iP67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, అలాగే AMOLED డిస్ప్లే ఉన్నట్లయితే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మిస్ అవ్వటం, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటే AMOLED మిస్ అవ్వటం, ఈ రెండు ఉంటే స్టీరియో స్పీకర్స్ మిస్ అవ్వటం, స్టీరియో స్పీకర్ కూడా ఉంటే దాంట్లో డాల్బీ అట్మాస్ లేకపోవటం, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ని అయితే మనం ఫేస్ చేస్తుంటాం. అన్నీ కలిపి ఒక డివైస్లో అయితే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మనకి AMOLED డిస్ప్లే తీసుకొచ్చినా కానీ అందులో HDR10 ఇలాంటి కంటెంట్ని అయితే మనం వాచ్ చేయలేం. సో వీటన్నిటిని కలబోస్తూ శాంసంగ్ మన ముందుకి అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి సామ్సంగ్ గెలాక్సీ A33 5G. సో ఇది వచ్చేటప్పటికి యాక్చువల్గా లాంచ్ చేసింది వచ్చేటప్పటికి 30,000 రూపాయల దాకా. బట్ ఆఫర్లో ఇది కేవలం మీకు 24,499 రూపాయలు, అంటే 24,500 రూపాయలకి దొరకడం జరుగుతుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెన్సార్, అలాగే దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, రేర్ అండ్ బ్యాక్ కూడా మనకి 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇవే కాదు, AMOLED డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, IP67, ఇలా చాలానే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరింత డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేశారు కదా, లైక్ చెప్తే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే, సో యాజ్ యూజువల్ డైటింగ్ చేసినటువంటి బాక్సే మన ముందుకు వచ్చింది. అంటే ఛార్జర్ ఇందులో ఉండదు. గెలాక్సీ A33 5G సామ్సంగ్ అనేటువంటి బ్రాండింగ్, లెఫ్ట్ అండ్ రైట్ సేమ్. టాప్ అండ్ బాటమ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కలర్, అలాగే వేరియంట్ ఇది వచ్చేటప్పటికే ఆసమ్ పీచ్, అలాగే 8+128GB వేరియంట్ని మన ముందుకు పంపించడం జరిగింది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు బాక్స్కి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో సీల్స్ని అయితే నేను ట్యాంపో చేస్తున్నాను. యాజ్ యూజువల్ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఒక కాటన్ బాక్స్, ఆఫ్ కోర్స్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ని, ఒక USB Type-C to Type-C ఛార్జింగ్ కేబుల్ని, అలాగే ఒక యూజర్ మాన్యువల్, అలాగే రీజనల్ అన్లాక్ గైడ్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక డివైస్ని మనకు ప్రొవైడ్ చేశారు అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. ఇక ఈ డివైస్ కూడా మనకి మొత్తం 4 డిఫరెంట్ కలర్స్లో మనకు దొరకడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఆసమ్ పీచ్, దీంతో పాటు బ్లాక్, వైట్, అలాగే బ్లూ కలర్లో కూడా మీకు అవైలబుల్ ఉండడం అయితే జరుగుతుంది. సో ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే కాంపాక్ట్ డిజైన్ తోటి 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఫోన్ అయితే. సో బ్యాక్ సైడ్ మీరు చూసారంటే క్వైట్ సామ్సంగ్ గెలాక్సీ A73 అలాగే A53 అదే డిజైన్ ప్యాటర్న్తో మనకి ఇది రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, ఇదైతే గ్లాస్ కాదు. సైడ్స్ అంతా కూడా మన పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూస్ చేశారు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని మనకు ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. సో రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు లెఫ్ట్ సైడ్ ఏం లేదు. టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే సిమ్ కార్డ్ స్లాట్ని, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. స్క్రీన్ గార్డ్ కానీ బాక్స్ లోపల TPU కేస్ కానీ రాదు. అఫ్ కోర్స్ ఛార్జరే ప్రొవైడ్ చేయట్లేదు, వాటిని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇదంతా కూడా మనకి 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి సైజులోనే స్క్రీన్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి మొబైల్ ఫోన్ అనేది చాలా కాంపాక్ట్గా, హ్యాండీగా మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే టైనీ మొబైల్ ఫోన్స్ వాడాలని చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. సో రేర్ వచ్చేటప్పటికే మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూస్ చేశారు. అట్లీస్ట్ గ్లాస్ తెచ్చున్నా బాగుండేదని నా అభిప్రాయం. ఇక సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూస్ చేశారు. సో ఇక్కడ మనకి సైడ్ బాడీ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్ కాకుండా మ్యాటీ ఫినిష్ని అయితే తీసుకొచ్చారు. పట్టుకోవడానికి కొంచెం గ్రిప్గా అండ్ చూడడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఈ డిజైన్ మీరు అబ్జర్వ్ చేశారంటే ప్రీవియస్లీ సామ్సంగ్ మన ముందుకు లాంచ్ చేసినటువంటి గెలాక్సీ A53 5G మొబైల్ ఫోన్ చూసారా, సేమ్ సిమిలర్ డిజైన్ గానే మనకు రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలన్నట్లయితే దానికన్నా కొంచెం స్లిమ్గా మనకి రావడం అయితే జరుగుతుంది. కాకపోతే A53లో మీకు ఈ బాడీ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్ని ప్రొవైడ్ చేస్తే, వేరే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు మ్యాటీ కైండ్ ఆఫ్ ఫినిష్ని మన ముందు తీసుకొచ్చారు. ఇక ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీనిలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని మనకు ప్రొటెక్ట్ చేయడంతో పాటు IP67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, ఆల్మోస్ట్ ఆల్ 1 మీటర్ డెప్త్లో మీకు 30 మినిట్స్ వరకు ఇదైతే సస్టైన్ అవ్వగలదు, విచ్ ఈస్ క్వైట్ కూల్. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఎక్కువగా దీన్ని అయితే మిస్ అవుతుంటాం. బట్ ఇందులో దాన్ని కూడా వీళ్ళైతే కవర్ చేస్తారు. కాకపోతే రేర్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకి సైడ్ కాకుండా
టాప్లో మనకి సిమ్ కార్డ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి మనకి హైబ్రిడ్ సిమ్ స్లాటే, అంటే మెమరీ కార్డ్ లేదన్నట్లయితే సిమ్ కార్డ్ని మనం యూజ్ చేయొచ్చు, లేదన్నట్లయితే 2 సిమ్ కార్డ్స్ని మనం వాడచ్చు. అండ్ అప్ టు 1 TB దాకా మీరు దీనికి సంబంధించినటువంటి ఇంటర్నల్ మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. కూడా మీకు కేవలం 8.1 mm థిక్నెస్ మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ 189 grams దాకా మీకు ఇది వెయిట్ రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మనకి స్క్రీన్ గార్డ్ కానీ లేదా బాక్స్లో టెంపర్ గ్లాస్ కానీ వీటిని అయితే ప్రొవైడ్ చేయరు. అఫ్ కోర్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేయట్లేదు. ఇక వాటి గురించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అండ్ దీని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. సో మొత్తానికి క్వైట్ సామ్సంగ్ ట్రెడిషనల్ డిజైన్లోనే మనం ఈ మొబైల్ ఫోన్ అయితే చూడొచ్చు. ఇక దీంట్లో మనం డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మీకు 6.4 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMO LED స్క్రీన్ని మనకు వీళ్ళు వాడటం జరిగింది. అఫ్ కోర్స్ సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్, ఇందులో మనకి HDR10 HLG కూడా మనకి సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఈవెన్ మనకి డిస్ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారంటే 90 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే రావడం జరుగుతుంది. డిస్ప్లే చూడటానికి బెజల్స్ ఏవైతే ఉన్నాయో పర్వాలేదు, బాగానే ఉన్నాయి, కానీ బాటమ్ చిన్ దగ్గర ఎక్కువ బెజల్స్, అలాగే ఈ వాటర్ జూడ్ ఆఫ్ నాచ్ ఏదైతే ఉందో ఇది నాకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంటుంది. ఈ జనరేషన్లో వీళ్ళు పంచ్ హోల్ కట్అవుట్తో తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ మీరు ఓటీటీ కంటెంట్ లవర్స్ అయి ఉన్నట్లయితే యూట్యూబ్ లేదా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటన్నిటిలో మీరు ఫుల్ హెచ్డీలో వీడియోని అయితే కన్జ్యూమ్ చేయొచ్చు. ఇక దీంట్లో మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే మ్యాసివ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందుకు ప్రొవైడ్ చేశారు. సో వైర్ ద్వారా మీకు రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది, కానీ దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ ఇది ఆల్మోస్ట్ 30 minutes లో కంప్లీట్ చేసుకోగలదు. అండ్ 25 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓటీజీ ద్వారా అంటే డైరెక్ట్గా USB Type-C to Type-C మీరు ఏదైనా ఛార్జ్ చేసుకున్నారంటే మీ గ్యాడ్జెట్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ లాగా అన్నట్లు దీంట్లో ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి Exynos 1280 ప్రాసెసర్, అది కూడా 5 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్. సో ఒకవేళ మీరు మీడియాటెక్ డెమెన్సిటీ 900తో కంపేర్ చేశారు అన్నట్లయితే ఇది కొంచెం స్లైడ్ అప్గా ఉండడం జరుగుతుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 ఈ కేటగిరీలో వాటి కింద మనం ఈ ప్రాసెసర్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ డే టు డే లైఫ్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా, ఈవెన్ PUBG, Asphalt 9 ఇలాంటి కొన్ని గేమ్స్ని కూడా మీరు చాలా సునాయాసంగా ఆడరు. ప్రొఫెషనల్గా ఆడటం అయితే కష్టమే, కానీ బట్ నార్మల్గా మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇది మీకు చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పటికే 12 5G బ్యాండ్స్ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ ఫ్యూచర్ ప్రూఫ్. రేపటి రోజున మన ఇండియాలో అఫీషియల్గా 5G లాంచ్ అయినా కానీ సో మన నెట్వర్క్, మన మొబైల్ ఫోన్ దానికి సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా అనేటువంటి ప్రాబ్లం లేకుండా పీస్ ఆఫ్ మైండ్తో మనం వాడుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అప్ టు 8 GB దాకా రావడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఒకవేళ మీరు ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని కనుక ర్యామ్ కింద యూజ్ చేసుకోవాలనుకుంటున్నారంటే, బట్ నేనైతే వాడి చూసాను, నాకైతే పెద్దగా దీనివల్ల యూజ్ అయితే ఏమీ లేదు. ఇక సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారన్నట్టయితే దీంట్లో మనకి One UI 4.1 తోటి మనకి రావడం జరుగుతుంది. Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు వచ్చేటప్పటికి 3 మేజర్ అప్గ్రేడ్స్, అంటే Android 12 మినహాయించి 13, 14, 15 దాకా మనకి సపోర్ట్ చేయడంతో పాటు 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ సామ్సంగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అంతా బాగానే ఉంది, కానీ దీంట్లో బ్లాట్వేర్ కూడా చాలానే ఉంది. బ్లాట్వేర్ కూడా కొంచెం తగ్గించి తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇవి కాకుండా అడిషనల్ ఫీచర్స్ లైక్ ఫ్లోటింగ్ విండోస్ లేదా ఫ్లోటింగ్ యాప్స్ ఇవన్నీ కూడా మీరు వెరీ కామన్గా అయితే ఇందులో చూస్తారు. అండ్ దీంట్లో ఒక మంచి విషయం ఏంటంటే డిఫాల్ట్గా సామ్సంగ్ డైలర్ని మనకు ప్రొవైడ్ చేశారు. బేసికల్లీ మొన్న 11th నుంచి అఫీషియల్గా గూగుల్ ప్లే స్టోర్లో అన్ని కాల్ రికార్డింగ్ యాప్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి, కాబట్టి మీకు డిఫాల్ట్గా డైలర్తో, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ OEM డైలర్తో వచ్చేటువంటి ఏకైక మొబైల్ ఫోన్ ఇదే. డైరెక్ట్గా ఒకవేళ మీరు కాల్ రికార్డింగ్ మ్యాండేటరీ అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇది ఒక్కటే మనకు ఆల్టర్నేటివ్ ఇంకేం లేవు. మిగతా కంపెనీస్ అన్ని కూడా మనకి గూగుల్ డైలర్తోనే వస్తాయి. గూగుల్ డైలర్ ద్వారా కాల్ చేశారు అన్నట్లయితే కనుక అవతల వాళ్ళకి రికార్డ్ చేస్తున్నాం అనేటువంటి అలర్ట్ వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక వీడియో ఒక్కటే బాగుంటే సరిపోతుందా, ఆడియో కూడా బాగుండాలి కదా. దీంట్లో వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఆడియో కూడా క్వైట్ బిట్ లౌడ్గానే ఉంది. సో ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ బట్ దీంట్లో మీకు స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు.
ఇక మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో రేర్ వచ్చేటప్పటికి మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ని మన ముందు తీసుకొచ్చారు. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఇది వచ్చేటప్పటికే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్లో కూడా రేర్ మీకు 4K 30 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు 720p దగ్గర నుంచి, విచ్ ఈస్ కూల్. ఆల్మోస్ట్ ఆల్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ప్రతి ఒక్క కంపెనీ కూడా మనకి 4K సపోర్ట్ ఇస్తుంది, కానీ దాంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఒకవేళ మీరు కనుక వీడియోగ్రఫీ ఎక్కువగా చేస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఈవెన్ పిక్చర్స్ కూడా పర్వాలేదు, డీసెంట్ పిక్చర్స్ని ఇది క్యాప్చర్ చేయగలదు. బట్ నాకు కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ అవుతుందని అనుకుంటున్నాను. సో దాన్ని కూడా మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటీ అప్డేట్లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఇది కూడా పర్వాలేదు, డీసెంట్ పిక్చర్స్ని మనకి ప్యాకప్ చేస్తుంది. అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఒకవేళ స్ట్రీట్ ఫోటోగ్రఫీ లేదన్నట్లయితే వైడ్ యాంగిల్లో ఏదైనా ఫోటోగ్రాఫ్స్ మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్నారంటే డెఫినెట్లీ ఇక్కడ ఇది మీకు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇక మరొక 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం యూజ్ చేశారు. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కావచ్చు, మన ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి వాటిని బ్యాక్గ్రౌండ్ డెప్త్ని ఫేడ్ చేయడం కావచ్చు, ఇదైతే సింప్లీ అమేజింగ్. ఇక మ్యాక్రో కోసం మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. పర్వాలేదు, ఫొటోస్ చూసారు కదా, బాగానే వచ్చినాయి. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. సో ఫ్రంట్ కూడా కొంచెం నాకు ఎక్స్పోజర్ లెవెల్స్ని కంట్రోల్లోకి తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఫ్రంట్ కూడా ఈసారి వీళ్ళు వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్లో 4K తీసుకొచ్చారు, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం సాధారణంగా 1080 60 FPS చూడటానికే కష్టం అవుతుంటే వీళ్ళు ఏకంగా 4K 30 FPS వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్. ఇక ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ సపోర్ట్తో పాటు క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందాక నేను మీకు చెప్పినట్లు 12 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు డాల్బీ అట్మాస్ కూడా. బట్ దీంట్లో వీడియోలో HDR10 అలాగే HDR10+ సపోర్ట్ చేస్తుంది, కానీ డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేయదు. అది కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫైనల్గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, మీ బడ్జెట్ కనుక 25,000 రూపీస్లో ఆల్రౌండర్లో ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక, అది కూడా ఒక మంచి బ్రాండ్ నుంచి అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, IP67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఉంటుంది, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా మీరు 4K 30 FPSలో వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలన్నట్టయితే మంచి ప్యాకేజ్తో శాంసంగ్ చాలా కాలం తర్వాత మరొక మొబైల్ ఫోన్ లాంచ్ చేసింది. ఎక్సెప్ట్ నాకు ఫ్రంట్ డిస్ప్లే ఆ వాటర్ డ్యూడ్ నాచ్ తప్ప రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా సింప్లీ క్వైట్ ఆసమ్ అనే నా అభిప్రాయం. ఇంకా దీన్ని డీటెయిల్గా నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మరిన్ని డీటెయిల్స్తో కూడినటువంటి నా ఫుల్ రివ్యూని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.